ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు జనంతో ఆడుకుంటుంటే నేను నీతో ఆడుకోవడంలో తప్పే ఉంది చెప్పు. ఇప్పుడు ఇంట్లో ఒక సమస్య మొదలైంది. గగన్ గారు ఇందుకి కాబోయే భర్తని కొట్టాడు కాబట్టి ఆయన వచ్చి క్షమాపణ చెప్తే కాని ఈ పెళ్లి జరుగుతుంది, లేదంటే లేదు అని. అవును, వాడు కొట్టాడు కాబట్టి వాడే క్షమాపణ చెప్పాలి. కాదు కాదు, కాళ్ళు పట్టుకుని మరీ క్షమాపణ చెప్పాలి. ఆయన చెప్పరు. చెప్పకపోతే పెళ్లి జరగదు. జరగాలి, నువ్వే జరిపించాలి. నేనా? అవును, నువ్వే. నువ్వు తీసుకొచ్చిన సంబంధమే కదా. వెళ్ళి వాళ్ళకి ఎలా చెప్తావో ఏం చెప్తావో నీ ఇష్టం. నీకెలా కనిపిస్తున్నానే అసలు? అసలు నా గదిలోకి పర్మిషన్ లేకుండా వచ్చిందే కాకుండా నాకే ఆర్డర్స్ ఇస్తున్నావా? నా పెళ్లి చెయ్యాలి అని మా అత్తయ్య కష్టపడి సంబంధం తీసుకొచ్చిందని ఇందు నీ గురించి ఓ గొప్పగా చెప్తుంది బయట. మరి పెళ్ళి ఆగిపోకుండా నువ్వే చూడాలి కదా. అంటే వాడిష్టానికి వచ్చి వాడు కొట్టిపోతాడు, నేను వెళ్ళి బతిమాలి పెళ్లి చేయాలా? ఆయన కొట్టాడు అంటే దానికి ఒక కారణం ఉంది. అది తప్పు కాదని నీకు తెలుసు. సరే, అవన్నీ వదిలే. ఆయన వెళ్ళి క్షమాపణ చెప్పడం అనేది జరగదు. నువ్వెళ్ళి వాళ్లతో మాట్లాడి ఈ పెళ్లి కొప్పించే బాధ్యత నీదే. అసలు ఏమనుకుంటున్నావే నా గురించి? నువ్వు చెప్తే నేను చెయ్యాలా ఏంటి? నేనేమన్నా నీ పని మనిషిలా కనిపిస్తున్నానా? మేడం, నువ్వు నాగుతో కలిసి చేసిన దుర్మార్గాలన్నీ ఈ సెల్ ఫోన్ లో డేటా రూపంలో భద్రంగా ఉంది. సరే అంటే బయటికి పోతా, లేదంటే ఈ ఫోన్లోంచి అంకుల్ కి డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తా. ఆ తర్వాత నీ పని తరిగిన తదిగిన తన్. ఆహా, అలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చెయ్యకండి. వెళ్తావా, పంపించమంటావా? నిన్ను వెళ్తానే, వెళ్ళక చస్తానా? ఈ చిన్నదాన్ని అడ్డం పెట్టుకుని నాతో ఆడుకుంటున్నావు కదూ? హలో మేడం, ఏనుగు ఎంత పెద్దదైనా దాన్ని దారిన పెట్టే అంకుశం చిన్నదే. లాస్ట్ పంచి మందైతే అక్కికే వేరప్పా. అంత కోపంగా చూడకు, త్వరగా వెళ్ళి నేను చెప్పిన పని చూడు. ఇది చూడటానికి చిన్న పిల్లలా ఉంటుంది గాని దీనికి ఒళ్ళంతా ఓ తెలివితేటలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.